రియల్ ఎస్టేట్ బ్రిడ్జ్ ఫినాన్సింగ్ బాండ్స్ అంటే షార్ట్ టర్మ్ ఫండింగ్ కోసం రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ రేస్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. బ్రిడ్జ్ ఫినాన్సింగ్ అంటే టెంపరరీ లోన్. ఫ్యూచర్‌లో లార్జ్ ఫండింగ్ అంటే బ్యాంక్ లోన్, ప్రాపర్టీ సేల్స్ ఇన్వెస్టర్స్ వచ్చే వరకు టెంపరరీగా గ్యాప్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తారు. సింపుల్‌గా రియల్ ఎస్టేట్ కంపెనీ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇమ్మీడియేట్‌గా మనీ కావాలి. కానీ ఫుల్ ఫండింగ్ ఇంకా అరేంజ్ కాలేదు. కంపెనీ బ్రిడ్జ్ ఫినాన్సింగ్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీ ఆ మనీని యూజ్ చేసి ల్యాండ్ పర్చేస్ చేస్తుంది. ఇనిషియల్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంది. ప్రాజెక్ట్ అప్రూవల్ కంప్లీట్ చేస్తుంది. లేటర్ బ్యాంక్ లోన్, ఆ ప్రాపర్టీ సేల్స్ నుండి ఈ మనీ వస్తుంది. ఆ మనీ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ 10,000 నుండి 1,00,000 వరకు స్టార్ట్ అవ్వచ్చు. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 10-14% పర్ ఇయర్ రేంజ్‌లో ఉంటుంది. షార్ట్ టర్మ్ రిస్క్ ఎక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. బ్రిడ్జ్ ఫినాన్సింగ్ షార్ట్ టర్మ్ ఫండింగ్ కాబట్టి డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కామన్ మెచ్యూరిటీస్ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బిఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. రియల్ ఎస్టేట్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ ఆర్ బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్ హై ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఛాన్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, క్విక్ ఫండింగ్ ప్రాజెక్ట్స్‌లో పార్టిసిపేషన్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ ప్రాజెక్ట్ ఫండింగ్ డిలే రిస్క్, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో డౌన్ రిస్క్, కంపెనీ ఫినాన్షియల్ రిస్క్, రీఫినాన్సింగ్ రిస్క్, ఫ్యూచర్‌లో ఫండింగ్ లేట్ అయితే. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.